అసలు రెడ్మీ లాంటి బ్రాండ్ నుంచి ఇంత మంచి మొబైల్ వస్తుందని అయితే నేనైతే కళ్ళ కూడా అనుకోలేదు. అది కూడా ఇలాంటి టైంలో. దట్టు స్టోరేజ్ అండ్ ర్యామ్ కాస్ట్లు బాగా పెరిగిపోయిన తర్వాత ఇలాంటి టైంలో ఇలాంటి బడ్జెట్ కంట్రోల్‌లో ఆల్ రౌండర్ మొబైల్ తెస్తారని అయితే అస్సలు అనుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తున్నారు జితేంద్ర టెక్ ఇన్ఫో ఇన్ తెలుగు. ఇవాళ వీడియో వచ్చేసి రెడ్మీ టర్బో 5. రెడ్మీ టర్బో 5 మొబైల్ లాంచ్ చేస్తుంటే నేను అనుకున్నాను వీళ్ళొక ప్రైజింగ్ వచ్చేసి ఒక 50-60 పెడతారేమో అనుకున్నాను. ఎందుకంటే Xiaomi 17T కూడా సేమ్ ప్రాసెసర్తో 50-60 వేలు వరకు పెట్టేశారు. సో రెడ్మీ టర్బో 5 చూసుకున్నట్లయితే వీళ్ళైతే పోకో ఫోన్ని లాంచ్ చేసినట్లు ఒక బడ్జెట్లో లాంచ్ చేశారు. సో ఇంత తక్కువ బడ్జెట్లో అంటే మరీ తక్కువేం కాదు. సో ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు పెరగడం వల్ల కొంచెం లిమిట్స్లోనే పెట్టారని చెప్పాలి. ఎందుకంటే మరీ ఓవర్ ప్రైజింగ్ అయితే పెట్టలేదు. సో బడ్జెట్ వచ్చేసి ఇది మీకు 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ మీకు ఒక అరౌండ్ 40K లోపు అయితే లాంచ్ చేస్తారు. సో లేట్ చేయకుండా మనం స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం మొబైల్ బిల్ క్వాలిటీ దగ్గర నుంచి వద్దాం. బిల్ క్వాలిటీ వచ్చేసి సాలిడ్ బిల్ క్వాలిటీ, గొరిల్లా గ్లాస్ 7A ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ కూడా గ్లాస్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ప్రొటెక్షన్. అండ్ ఇంకా చుట్టూ ఫ్రేమ్ కూడా మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఇకపోతే డిస్ప్లే అండ్ సైజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే మొబైల్ డిస్ప్లే చాలా చిన్నగా ఉంటుంది, మరీ చిన్నగా ఒక కాంపాక్ట్ సైజ్ ఇది 6.59 ఇంచెస్. సో పట్టుకోవడానికి కొంచెం కాంపాక్ట్ ఫీల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా అలాగే డిస్ప్లే వచ్చేసి 3500 నిట్స్ బ్రైట్నెస్ అండ్ ఇంకా అలానే 120Hz డాల్బీ విజన్ సర్టిఫైడ్ డిస్ప్లే, 1.5K రిజల్యూషన్ డిస్ప్లే కూడా మంచిదని చెప్పేసుకోవచ్చు. HDR సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్కి సపోర్ట్ చేస్తుంది. అలాంగ్ విత్ సౌండ్ పరంగా డాల్బీ అట్మాస్కి కూడా సపోర్ట్ చేస్తుంది, హైరైస్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. సో డిస్ప్లే విషయంలో కూడా పేరు పెట్టడానికి అయితే లేదు. మీరు ఓటీటీ లాంటి నెట్ఫ్లిక్స్ లాంటి కంటెంట్స్ మీకు HDRతో పాటు డాల్బీ విజన్ వరకు సపోర్ట్ చేసే వీడియోస్ని కూడా మీరు నెట్ఫ్లిక్స్లో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా కెమెరా దగ్గరకు వచ్చినట్లయితే ఇది మీకు మంచి డీసెంట్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సోనీ IMX 882 సెన్సర్. సో మీకు వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీ వచ్చేసి 4K 60fps వరకు క్యాపబిలిటీ ఉంది. సో OIS ప్లస్ ES రెండు సపోర్ట్ చేసుకుని 4K 60fps వరకు కెమెరా అయితే రికార్డింగ్ క్యాపబిలిటీ ఉంది. ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ 1080p వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో కెమెరా పరంగా కూడా మరీ తీసిపడేసే కెమెరా అయితే కాదు, అది సెన్సార్ కూడా సోనీ సెన్సార్ తీసిపడేసే సెన్సార్ అయితే కాదు. కెమెరా కూడా మీకు మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రాసెసర్ MediaTek 8500 అల్ట్రా ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇది ఒక ఆల్రౌండర్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. మనకి ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు పెరగకపోతే మాత్రం ఈ ప్రాసెసర్తో మనం బడ్జెట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళం. బడ్జెట్ అంటే మీకు అరౌండ్ 25K to 30K లోపే మనం ఈ మొబైల్ని అయితే ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళం. కాకపోతే ఈ ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు పెరిగిన తర్వాత కూడా వీళ్ళు కొంచెం మరీ ఎక్కువ ప్రైస్ పెట్టకుండా బడ్జెట్లోనే తీసుకొచ్చారని చెప్పేసుకోవచ్చు. ఆబ్వియస్గా ర్యామ్ అండ్ స్టోరేజెస్తో పాటు ప్రాసెసర్ కాస్ట్లు కూడా బీభత్సంగా పెరిగిపోయినాయి. అలాంటి టైంలో వీళ్ళు బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని అది కూడా రెడ్మీ లాంటి బ్రాండ్లో మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని అయితే చెప్పొచ్చు. ఆన్ పేపర్ ప్రకారంగా స్పెసిఫికేషన్స్ అన్ని బాగానే ఉన్నాయి. సో రియల్ టైం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో రివ్యూస్ చూసి చెక్ చేయాలి. ర్యామ్ అండ్ స్టోరేజ్లు కూడా మంచి ర్యామ్ అండ్ స్టోరేజ్లో ఇచ్చారు. LPDDR5X ర్యామ్ అండ్ ఇంకా UFS 4.1 స్టోరేజ్తో ఇచ్చారు, 3.1 ఇవ్వలేదు. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ కాస్ట్లు పెరిగిన తర్వాత కూడా మీకు వీళ్ళు ఆప్టిమైజేషన్ వచ్చేసి బాగానే చేశారని చెప్పేసుకోవచ్చు. అండ్ ఇంకా బ్యాటరీ కూడా మెసివ్ బ్యాటరీనే ఉంది, 7540 mAh బ్యాటరీ అలాంగ్ విత్ 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అండ్ ఇంకా 100W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఫోన్ని యూజ్ చేసుకొని మీరు వేరే ఫోన్స్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. రివర్స్ ఛార్జింగ్కి కూడా ఇది 27W వరకు సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంకా బ్లూటూత్ 6తో వస్తుంది, NFC సపోర్ట్ చేస్తుంది అండ్ ఇంకా Wi-Fi 6తో వస్తుంది. సో అన్ని లేటెస్ట్ ఫీచర్సే ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16తో వస్తుంది. అప్డేట్స్ విషయానికి వచ్చేసినట్లయితే మీకు 4+6 అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అంటే 4 years OS అప్డేట్స్ వస్తాయి, 6 years వరకు సాఫ్ట్వేర్ ఇంకా రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. 4 to 5 years వరకు ఆరామ్సే వాడుకోవచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రెడ్మీ లాంటి బ్రాండ్ నుంచి ఇంత బడ్జెట్ కంట్రోల్లో ఇంత మంచి మొబైల్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తారని అసలు అనుకోలేదు. నాకు ఎప్పుడో రెడ్మీ K20 సిరీస్ అయితే గుర్తొచ్చినాయి. అలాంటి టైంలో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వాళ్ళు అప్పుడు తీసుకొచ్చారు. సో మళ్ళీ ఆ వైభవం ఇప్పుడు వచ్చినట్టుంది రెడ్మీకి. ఏమో రెడ్మీ కళ్ళు తెచ్చుకున్నట్టే మిగతా ఫోన్స్ కూడా కళ్ళు తెచ్చుకొని ఏదో ఒక సిరీస్ ఇట్లా రెడ్మీ టర్బో 5 సిరీస్లో ఎలా అయితే కంబ్యాక్ ఇచ్చారో వేరే మొబైల్స్ని కూడా కొంచెం బడ్జెట్లో తీసుకొస్తే వేరే బ్రాండ్స్ కూడా మంచి కొనడానికి అయితే ఇష్టపడుతుంటారు. అసలు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా అసలు ఆన్లైన్ ప్లాట్ఫామా ఆఫ్లైన్ ప్లాట్ఫామా అన్నట్టు అయిపోయింది. ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ చూసినా అలానే ఉంది, ఆఫ్లైన్ ప్లాట్ఫామ్ చూసుకున్నా అట్లనే ఉంది. కొంచెం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో చూసి కొనుక్కునే వాళ్ళకి ఇలాంటి మొబైల్స్ తీసుకొస్తే మంచిదని నా అభిప్రాయం. సో ఇది మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. స్పెసిఫికేషన్స్లో కూడా ఎక్కడ ఏలు పెట్టి ఇది లేదు అది లేదని చెప్పడానికి లేదు. IP రేటింగ్ కూడా IP69K వరకు సపోర్ట్ చేస్తుంది. సో హాట్ వాటర్ జెట్స్ని కూడా తట్టుకుంటుంది. USB వర్షన్ వచ్చేసి 2.0 వర్షన్ తోటే ఇచ్చారు. అండ్ ఇంకా ఫాస్ట్గా డేటా ట్రాన్స్ఫర్స్ అయితే ఏం లేవు. మీకు ఫాస్ట్గా ర్యామ్ అదే USB 3.2 కానీ 3.0 కానీ ఇచ్చుంటే ఎల్గాటో లాంటివి కూడా సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు ఎల్గాటో లేకుండానే స్ట్రీమింగ్ చేస్తున్నారు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇంకా గేమింగ్ కూడా 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేసే గేమ్స్ అన్ని చూసుకోవచ్చు. ఈ గేమ్స్ అన్ని మీకు 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది.
సో కంప్లీట్ ఆల్రౌండర్ మొబైల్ ఇది. మీరు కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. రెడ్మీ లవర్స్ ఎవరైతే ఉంటారో చాలామంది రెడ్మీకి నోట్ సిరీస్ అయితే ఇష్టము. అండ్ ఇంకా రెడ్మీలో ఫ్లాగ్షిప్ సిరీస్ ఒకప్పుడు కే సిరీస్ చాలా పాపులర్, K20 Pro అని. సో అలాంటి పూర్వ వైభవం మళ్ళీ తీసుకొచ్చిందని చెప్పాలి, మంచి కంబ్యాక్ అని చెప్పాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి షేర్ చేయండి. ఇది June 19th నుంచి సేల్కి వస్తుంది. నేను June 18th రికార్డ్ చేస్తున్నా మార్నింగ్. సో రేపటి నుంచి సేల్కి వస్తుంది. కొనే వాళ్ళ ఉద్దేశం ఉంటే, కొత్తది ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే కొనేయండి. లేకపోతే కొంచెం ఆగుతా అంటే రివ్యూస్ని చూసిన తర్వాత కూడా మీరు కొనుక్కోవచ్చు, ఎందుకంటే రివ్యూస్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో మరిన్ని ఇలాంటి టెక్ వీడియోస్ అయితే చేస్తుంటాను. అంతవరకు దిస్ ఇస్ జితేంద్ర సైనింగ్ ఆఫ్ బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను.